నమస్కారం. తెలుగు గాడ్స్ గ్లిట్స్ ఛానెల్కి స్వాగతం. ఈరోజు మనం అత్యంత ముఖ్యమైన, ఆసక్తికరమైన అంశం గురించి తెలుసుకోబోతున్నాం. సర్వ సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని మనమందరం కోరుకుంటాం. ఆమె కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తుంటాం. కానీ, కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా, జీవన విధానంలో కొన్ని నియమాలను పాటించడం ద్వారా కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చని మీకు తెలుసా? పూజలు, వ్రతాలు చేయలేని వారికి కూడా ఇది సులువైన మార్గం. లక్ష్మీదేవికి ఏవి ప్రీతికరం? ఆమె ఎక్కడ నివసిస్తుంది? మనం చేయకూడని పనులేంటి? చేయాల్సిన పనులేంటి? అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? లక్ష్మీదేవికి ప్రీతి కానివి, చేయకూడని పనులు. ముందుగా, లక్ష్మీదేవికి ప్రీతి కాని పనులు అంటే మనం చేయకూడనివి ఏమిటో చూద్దాం. గడపపై నిర్లక్ష్యం. మీ ఇంటి సింహద్వారం గడప దగ్గర చెప్పులు ఎప్పుడూ చిందరవందరగా పడేయకూడదు. గడప అనేది లక్ష్మీ స్వరూపం. కాబట్టి, గడపను తొక్కి ఇంట్లోకి రావడం, గడప మీద కాలు వేయడం, లేదా గడపకు అటూ ఇటూ చెరో కాలు వేసి నిలబడటం వంటివి అస్సలు చేయకూడదు. ఇంటి గుమ్మానికి సమీపంలో చెత్తను పోగు చేయవద్దు. ఇది ప్రతికూలతను ఆకర్షిస్తుంది. అపరిశుభ్రత మరియు పాడుబడిన వస్తువులు. లక్ష్మీదేవికి శుచి, శుభ్రత అంటే చాలా ఇష్టం. కాబట్టి, ఇంట్లోని పనికిరాని వస్తువులు, విరిగిపోయిన లేదా చెడిపోయిన వస్తువులను ఎప్పటికప్పుడు బయట పారేయాలి. ముఖ్యంగా, చెడిపోయిన గడియారాలు, విరిగిపోయిన అద్దాలు, చిరిగిపోయిన లేదా వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు. ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇంట్లో కలహాలు. ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెంచి మాట్లాడటం, నట్టింట్లో చెడు మాటలు లేదా బూతులు తిట్టడం వంటివి చేయకూడదు. ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం గొడవ పడుతుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుందో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. అలవాట్లు మరియు దుష్ప్రవర్తన. అబద్ధాలు చెప్పేవాళ్లు, ఉదయం, సాయంత్రం సంధ్యవేళల్లో భుజించేవారు, నిద్రించేవారు, బద్ధకస్తులు ఎక్కడ ఉంటారో, అక్కడ లక్ష్మీదేవి ఉండదు. పొదుపు లేని వారి ఇంట లక్ష్మి నిలవదు. గౌరవం లేకపోవడం. అతిగా మాట్లాడేవారు, గురువులను, పెద్దలను అగౌరవపరిచేవారు, జూదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండే వారు ఉన్న చోట కూడా లక్ష్మీదేవి నివసించదు. నిర్లక్ష్యం మరియు వృధా. చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక ఎప్పుడూ ఆహారాన్ని వృధా చేయకూడదు. ఎక్కడైతే ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఎక్కడ పడితే ఎక్కడ ఉమ్మడం అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాదు. సాయంత్రం వేళ చేయకూడనివి. సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చడం, చెత్త బయట పారవేయడం వంటివి చేయకూడదు. ఇది లక్ష్మీదేవిని బయటకు పంపినట్లు అవుతుంది. సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించడం, వెంట్రుకలు కత్తిరించడం వంటివి కూడా శుభకరం కాదు. అలాగే, సాయంత్రం వేళ ఇతరులకు పాలు, పెరుగు, లేదా డబ్బు ఇవ్వకూడదు. ఇది ఇంటి నుండి లక్ష్మి వెళ్ళిపోయినట్లు భావిస్తారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి, చేయాల్సిన పనులు. మరి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలంటే, మనం చేయాల్సిన పనులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. గడప శుభ్రత మరియు అలంకరణ. ప్రతి శుక్రవారం గడపకు పసుపు, కుంకుమతో అలంకరించాలి. పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాయి. ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయడం కూడా చాలా మంచిది. శుచి, శుభ్రత. శుచి, శుభ్రత ఉన్న ఇల్లే లక్ష్మీదేవికి నివాసం. కాబట్టి, ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా, చక్కగా ఉంచుకోవాలి. వంటగది, పూజా మందిరం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. రాత్రి పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసుకోవడం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది. వాకిట్లో ముగ్గు. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అందుకే ప్రతి తెల్లవారుజామున వాకిలిని ఊడ్చి, చక్కని ముగ్గులు వేసుకోవాలి. శాంతియుత వాతావరణం మరియు స్త్రీల గౌరవం. ఇంటి ఇల్లాలు మృదువుగా, ప్రేమగా మాట్లాడాలి. ఇంట్లో ఎప్పుడూ శాంతియుత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. భార్యాభర్తలు సంతోషంగా, సంతృప్తిగా ఉండే ఇళ్లలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ముఖ్యంగా, ఇంట్లోని ఆడవారినే కాకుండా, స్త్రీలందరినీ గౌరవంగా చూడాలి. ఏ ఇంట్లో ఆడవారు సంతోషంగా,
గౌరవంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుంది. నియమబద్ధమైన జీవనం, సత్యవాదులు, ధార్మిక మరియు నైతిక ప్రవర్తన ఉన్న వారి పట్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఉంటుంది. క్రమశిక్షణతో జీవించేవారిని ఆమె ఆశీర్వదిస్తుంది. దీపారాధన మరియు ధూపం, ఉదయం, సాయంత్రం సంధ్యావేళల్లో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. సాయం సంధ్య వేళల్లో ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం, గుగ్గులం వేయడం కూడా చాలా మంచిది. ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపారాధన చేసి, గంట శబ్దం చేయడం, శంఖం ఊదడం ఉంటే, భక్తి గీతాలు లేదా మంత్రాలు వినిపించడం ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. లక్ష్మీదేవి ఇలాంటి వాతావరణాన్ని ఇష్టపడుతుంది. తులసి పూజ, ఇంటిలో తులసి మొక్కను పెంచి నిత్యం పూజించడం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. ప్రతి సాయంత్రం తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి. లక్ష్మీ పూజ మరియు వస్త్రధారణ, ప్రతి శుక్రవారం తలస్నానం చేసి, ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి, లక్ష్మీ పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు. ఎరుపు రంగు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. ధన గౌరవం మరియు పొదుపు, డబ్బును, ముఖ్యంగా చిల్లర నాణేలను గౌరవించాలి. అవి లక్ష్మీ స్వరూపంగా భావించాలి. వెండి, బంగారం వంటి లోహాలలో, రత్నాలు, ముత్యాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. డబ్బు దాచుకునే ప్రదేశం, బీరువా, లాకర్ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అందులో పసుపు, కుంకుమ వేసిన వస్త్రంలో కొన్ని ధాన్యాలు లేదా లక్ష్మి ఫోటో ఉంచడం శ్రేయస్కరం. దాన ధర్మాలు చేయడం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. పేదవారికి, అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా ఆమె అనుగ్రహం లభిస్తుంది. చూశారుగా, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే మన పెద్దలు సూచించిన ఈ చక్కని, సాధారణ మార్గదర్శకాలు పాటించడం ద్వారా సరిపోతుంది. పూజలు చేయలేకపోయినా, ఈ జీవన విధాన మార్పులతో అమ్మవారి అనుగ్రహాన్ని సంపాదించుకోవచ్చు. మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే, ఈ నియమాలను తప్పకుండా పాటించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, దయచేసి లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా తెలుగు గాడ్స్ గ్లిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం గంట గుర్తును కూడా నొక్కండి. మీ అభిప్రాయాలను, మీరు పాటించే నియమాలను కామెంట్లలో తెలియజేయండి. సర్వేజనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.